నా దేవాతి దేవునికును నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. హెవెన్ లీలర్ సర్వ సభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి. మీ అందరి నిమిత్తం మా యొక్క కుటుంబం ప్రతినిత్యము మరి దేవుని ఎదుట విజ్ఞాపనలో మేము తెలియపరుస్తున్నామండి. మీకు ఏదైనా అవసరతలు ఉన్నప్పుడు కామెంటరీలో తెలియపరిచినప్పుడు మా వంతుగా మేము దేవుని ఎదుట ప్రార్థించేదానికి మా కుటుంబం ఎప్పుడు సిద్ధంగా ఉన్నామండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం వాక్య ధ్యానం చూద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తామండి. పెంతెకోస్తు దినమందు యెరూషలేములో మరి బలముగా పేతురు గారు వాక్యము అక్కడ చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీదకి వ్రాలి వాళ్ళు శక్తి పొందుకొని వాక్చాతుర్యం అక్కడ కలిగి వాళ్ళు దేవుని స్తుతిస్తున్న వారు ఉన్నారు. మరి అక్కడ చేర్చబడిన ప్రతి బిడ్డలకు అనేకమైన విషయాలు అక్కడ తెలియపరుస్తున్నారు. అంతే దినమున నేను మనుషులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్నారు. అలాగే వృద్ధులు కలలు కంటారని అంటున్నారు. కుమార్తెలు యవ్వన పిల్లలు మరి అక్కడ దర్శనాలు వాళ్ళు ప్రవచిస్తారు అని అంటున్నారు. దర్శనాలు కలగగలుగుతారు అని అంటున్నారు. దేవుని యొక్క వాక్యము పేతురు గారు ఎంతో విశిష్టంగా అక్కడ తెలియపరుస్తున్నప్పుడు అలాగే నమ్మి విశ్వసించి బలపడి దేవుని యొక్క వాక్యములో నిలుచున్న ప్రతి బిడలకును కొన్ని క్రమాలు అనేది ఇక్కడ తెలియపరుస్తున్నారండి. అయితే 2:38 అంటున్నాడు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అంటున్నాడు. చూడండి, మీరందరూ విశ్వసించి మరి యేసుక్రీస్తుని ఎప్పుడైతే మీరు అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని మీ హృదయంలోకి ఎప్పుడైతే చేర్చుకుంటారో మీరు మారు మనసు పొందాలి. ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుతారో బాప్తిసము కార్యక్రమం అనేది జరగాలి అంటున్నాడు. బాప్తిస్మ కార్యక్రమం దేనికి సాదృశ్యంగా ఉన్నది? మనకి మన పాత జీవితము పాతి పెట్టబడి మన మోసాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, వ్యభిచారాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, మోసాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనకి కనబడినవి మరి దేవుడు చూస్తున్నవి ఎన్నో మనలో ఉండొచ్చు. అటువంటివన్నీ కూడాను మరి మనం పాతి పెట్టాలండి. ఎప్పుడైతే మనం పాతి పెడతామో ప్రభు యొక్క నామములో మనము బాప్తిస్మ ఎప్పుడైతే మనం తీసుకుంటామో తిరిగి మళ్ళీ మనము నూతన జన్మ మనం పొందగలుగుతాం. అలాగా ఇక్కడ మీరు బాప్తిస్మ పొందుడి అంటున్నారు. బాప్తిస్మ పొందే ముందు మారు మనసు కలిగి ఉండాలి అంటున్నాడు. అలాగే పాప క్షమాపణ నిమిత్తము అంటున్నాడు. ఎప్పుడైతే మనం పాప క్షమాపణ కలుగుతామో దేవుని దగ్గర మన యొక్క అతిక్రమములు ఒప్పుకుంటాము, మన పాపములు ఒప్పుకుంటాము, మనము పశ్చాత్తాపడతాము, దేవుడు మన యొక్క హృదయాన్ని ఆయన రిలీజ్ చేస్తాడు, ఆయన విడిపిస్తాడు. ఆయన మనల్ని కాపాడేవాడుగున్నాడు, సంరక్షించేవాడుగున్నాడు. ఎప్పుడైతే మనము విశ్వసించి మారు మనసు పొందుకుంటామో, బాప్తిసం పొందుకుంటామో దేవుడు ఒక గిఫ్ట్ని, ఒక బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఆ బహుమానము ఇక్కడే చెప్తున్నాడు. అప్పుడు ప్రభువు నామమున యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుని యొక్క వరాన్ని దేవుడు ఇస్తున్నాడు. నాయన తండ్రి అనేవారికి నా ఆత్మ నేను అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. కనుకనే మీ నోటితోనూ మీ హృదయముతోనూ దేవుని ఎప్పుడు స్తుతించేవారు ఉన్నప్పుడు, దేవుని ఎప్పుడు గణపరిచేవారు ఉన్నప్పుడు, దేవుని ఎప్పుడు స్తుతించేవారు ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మీలో ఆయన ఒక వరానిగా పంపుతానంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందో మనము లోకం వైపు చూడమండి, మోసం వైపు చూడమండి, ఇహలోక మాలిన్యము కూడా మనకు అంటుకోకుండా బహు జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉంటామండి. ఎందుకనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటున్నాడు. మరణకరమైన రోగం, మరణకరమైన బాధ, మరణకరమైన సమస్య మనం ఎందుకు తెచ్చుకోవాలండి? చూడండి, దేవునికి ఒక్కరొంత మనం చోటిచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడినప్పుడు ఇదిగో ఇటువంటి సమస్యలన్నీ కూడా మరణకరమైన సమస్యలు కానీ, బాధలు కానీ, హింసలు కానీ, మరి అనేకమైన ప్రతికూలమైన సమస్యలు కానీ మన ఎద్దుకు రావు కదా. అపవాది మన పక్కనే పొంచి ఉన్నాడండి. అలాగే దేవుని యొక్క ఆత్మ కూడా మన పక్కన ఎప్పుడు నిలుచుంటాడు. అపవాది ఎప్పుడు మనల్ని పడగొడదామా అని అపవాది చూస్తాడు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు నా బిడ్డను నిలబెట్టాలని దేవుడు చూస్తాడు. అయితే మీరు ఎవరికి స్థానం ఇస్తున్నారు? దేవుని ఆత్మకు స్థానం ఇస్తున్నారా? అలాగే అపవాదికి స్థానం ఇస్తున్నారా? ఒకవేళ అపవాదికి మీరు స్థానం ఇస్తే ఇదిగో లోకాశల్లోకి మీరు మునిగిపోతారు.
శరీరాశల్లోకి మునిగిపోతారు, జీవపన్నే డంబంలోకి మీరు మునిగిపోతారు. ఎప్పుడైతే మీరు అలా మునిగిపోతారో దేవుడికి వేరే జీవించినప్పుడు అనేక మందివి కూడా సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టుకుంటాయి. అప్పుడు ఎవరునూ విడిపించలేరు, ఏ మనుషులు విడిపించలేరు. కొంతవరకు నీకు స్నేహితులైనా బంధువులైనా మరి తల్లిదండ్రులైన ఎవరైనా శాశ్వతంగా నిన్ను విడిపించాలి, మంచి మార్గంలో నిన్ను నడిపించాలి, మంచి యొక్క స్థిరమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలి, దేవుని యొక్క వారసుడుగా, దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క కుటుంబంగా నువ్వు పిలువబడాలి అని అంటే దేవుని యొక్క ఆత్మకు కూడా నువ్వు విలువివ్వాలండి. ఎప్పుడైతే మనం విలువిస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని మనం పొందుకుంటామో దాన్ని మనము బహుగా కాపాడుకునే దానికి కూడా మన యొక్క ప్రయత్నం మనం చేయాలండి. కనుకనే మనకిచ్చిన ఆత్మని, దేవుని యొక్క పరిశుద్ధాత్మని మనం వేరుపరచుకోకుండా మరి ఆయన యొక్క ఆత్మకి ఆయనకి మనం లోబడి జీవించి మనము బలపడేవారు ఉండాలి. అందుకే అంటాడు కదండి, మీకు ఇచ్చిన రక్షణని భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోండి అంటున్నాడు. ఈరోజు భయము లేకుండా ఎంతోమంది విచ్చలవిడితనముతో తిరుగుతున్నారండి, విచ్చలవిడితనముతో బ్రతుకుతున్నారండి. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు రేపు దేవుడు మిమ్మల్ని అపహాసించే స్థితి, దేవుడు మీరెవరో నాకు తెలియదు అని బయటికి త్రోసివేసే స్థితికి మనం తెచ్చుకోకూడదండి. చూడండి, బయట పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. మనకి ఎక్కడ చూడు, మొన్నటి దినము మనం చూసే విజయవాడలో ఫ్లడ్, అలాగే కేరళలో, మరి అమెరికాలో, మరి అలాగే చైనాలో, అలాగే ఇప్పుడు రీసెంట్గా నేపాల్లో ఎన్నో మనం చూస్తున్నామండి. ఎన్నో యుద్ధాలు మనం చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. మనుషులలో ప్రేమ లేదు, మరి మనుషులలో విశ్వాసం లేదు, మరి భయంకరంగా జీవిస్తున్న వారు ఉన్నారు, విచ్చలవిడితనంతో జీవిస్తున్న వారు ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యము మళ్ళీ మీ ఎదుటికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తున్నాడండి. కనుక దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి జీవించి ఆయన ఆత్మకును ఆయనకును మనం విలువిచ్చి మనము మారు మనసు పొందుకొని పాప క్షమాపణ పొందుకొని ఆయన వాక్యమును నిత్యము ప్రతినిత్యము మనం చదివేవారు ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. కనుకనే దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే మనము లోబడతామో, మరి జీవిస్తామో, మరి మనందరూ కూడా తన యొక్క కృపలో మనలందరినీ బలపరుస్తారు. మనమే కాదండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనము దేవుని యొద్దకు నడిపించగలుగుతాం. ఎందుకనంటే రేపు నిత్య నరకం ఉంది, నిత్య రాజ్యం ఉంది. ఆ నిత్య రాజ్యములో ఈరోజు మనం ఉంటామని ఎంత దృఢమైన నమ్మకంతో ఉంటామో కదండి. అటువంటి దృఢమైన నమ్మకంతో మనం ఉన్నప్పుడు నీతో పాటు నీ భార్య ఉండాలని ఆశపడాలి, నీతో పాటు నీ భర్త ఉండాలని ఆశపడాలి, నీతో పాటు నీ యొక్క పిల్లలు ఉండాలని ఆశపడాలి, నీతో పాటు నీ కుటుంబం ఉండాలని ఆశపడాలి, నీ గ్రామము, నీ పట్టణము, నీ జిల్లా, నీ దేశము ఉండాలని ఆశపడాలి కదండి. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త మరి నీ మీద ఒక బాధ్యత పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, పాప క్షమాపణ పొందుతావో, ఆయన నామముల బాప్తిసం పొందుకుంటావో, రక్షణ పొందుకుంటావో, అనేక మంది బిడ్డలకు కూడా ఆయన రక్షణ సువార్తను ప్రకటింప చేసినప్పుడు నీకు ఒక మంచి బహుమానము దేవుడు బహుకరించేవాడు ఉన్నాడు. ఇట్టి బహుమానం నువ్వు పొందుకొని దేవుని యొక్క మాటకును నువ్వు లోబడి జీవించినప్పుడు అత్యధికమైన మేలులతో, ఆనందముతో, సంతోషముతో నువ్వు గంతులు వేసుకుంటూ దేవుని ఎప్పుడు నిత్యము నిరంతరము దేవుని స్తుతించి ఆరాధించి ఆశీర్వదింపబడిన కుటుంబంగా నువ్వు ఉండగలుగుతావండి. ఇట్టి ఆశీర్వాదం కలిగిన కుటుంబంగా నువ్వు ఉండాలి అనంటే నీ ప్రథమ స్థానము, నీ మొదటి స్థితి దేవుణ్ణి వెతికే రీతిలో ఉండాలండి. దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతికినప్పుడు నీ కుటుంబం దినదినము వర్ధిల్లుతుంది. దినదినము కృంగిపోకుండా వర్ధిల్లి ఆశీర్వదింపబడి బలా నమ్మకమైన కుటుంబమా అని అనిపించుకున్నటకు మన జీవితాలు దేవునికి ఎదుట ఆయన పాద సన్నిధిలో కుమ్మరించి మరి బలపడి ఎదిగే వారం ఉండాలని ఈ యొక్క వాక్యము మీ ఎద్దుకు తీసుకొస్తున్నానండి. పేతురే చెబుతున్నాడు, ఆది అపోస్తులుగా పిలువబడిన పేతురు దేవుని సంఘాన్ని కట్టాలని తన బిడలకి ఎంతో ప్రయాసతో దేవుని యొక్క సువార్తను మరి మోసుకొని వచ్చి తన యొక్క వాక్శక్తిని, ప్రభు యొక్క వాక్శక్తిని పొందుకొని అనేక మంది బిడ్డలకి తెలియపరుస్తున్నాడు. కనుకనే వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము మనందరి జీవితంలో కార్యము సఫలీకృతం చేస్తుందండి. కనుకనే నువ్వే కార్యము దేవుని ఎదుట పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నా, అది వివాహంలో కావచ్చు,
ఉద్యోగం విషయంలో కావచ్చు, భౌతికమైన విషయాలలో ఒక ఇల్లు కట్టుకునే విషయంలో కావచ్చు, అలాగే బిడ్డల యొక్క చదువు విషయంలో కావచ్చు, బిడ్డలు లోకము వైపు తిరిగిపోతున్నారా, వాళ్ళు దేవుని వైపును మీకు లోబడి మరి దేవునికి లోబడే విషయంలో కావచ్చు, ఎన్నో విషయాల్లో దేవుడు కార్యం సఫలీకృతం చేస్తాడు. కాబట్టి మరి ఆయన కార్యములు నువ్వు రుచి చూడాలి అని అంటే నువ్వేమి నీ ఆస్తులు ఇవ్వబలేదండి, మరి నువ్వేమి నీ యొక్క డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కేవలం నీ హృదయముతో దేవుని ఎదుట సమర్పించుకొని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించినప్పుడు ఎన్నో గొప్ప కార్యములు నువ్వు ఊరకుండే దేవుని యొక్క కార్యములు నువ్వు రుచి చూస్తామండి. ఆయన కార్యములు కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి గోచరం, అంత గొప్ప కార్యములు నువ్వు రుచి చూసినప్పుడు అనేక మంది బిడ్డలకు కూడా మరి తెలియపరిచి దేవుని వైపు త్రిప్పేదానికి నువ్వు ఒక సాధనమైన కుటుంబంగా వాడబడతావు. కనుకనే నీకు ఇచ్చిన అవకాశాన్ని చేజాడివిచ్చుకోకుండా మరి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం పొందుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకొని మనము మంచిగా ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండాలని యొక్క వాక్యము మీ ఎదుటికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తున్నాడు. ఇటు వాక్యము మీ అందరి జీవితంలో, నా జీవితంలో దేవుడు దీవించునుగాక. ఆమేనండి. అందరికీ సర్వశుభాలండి. మీరు ఫస్ట్ టైం వింటున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకమైన బిడ్డలకి ఈ వాక్యమును మీ వంతుగా మీరు పంపించాల్సిందిగా మరి ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరొక మారు కూడా మీకు తెలియపరుస్తున్నారు. మీకు ఏదైనా అక్కర్లు ఉన్నప్పుడు మరి అక్కడ కామెంట్లో మీరు తెలియపరిచినప్పుడు మా కుటుంబం ఎప్పుడు ప్రార్థించేదానికి సిద్ధపాటగలిగిన కుటుంబంగా ఉంది. ఇటు వాక్యము ప్రభు మన యొక్క వినికిల్లో దేవుడు దించునుగాక. అందరికీ సర్వశుభాలు మరి తెలియపరుస్తున్నానండి. ఆమేన్.